నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆధార్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డు పోగొట్టుకుంటారండి. సో వాళ్ళు ఆధార్ కార్డు అనేది వాళ్ళ మొబైల్లో కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఏదైనా జిరాక్స్ పరంగా కానివ్వండి, సో ఇట్లా దాచుకోకుండా ఏదో టైంలో సో బయటికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు పోగొట్టుకోవడము, లేకపోతే కొంతమంది బయట ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు సో ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే కావాల్సి వస్తుందన్నమాట. వాళ్ళ మొబైల్లో ఉండకపోవచ్చు, ఇంటికాడ ఉండొచ్చు. ఇంటికాడ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ అదంతా తీసుకోవడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, లేకపోతే సో వాళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళకి చెప్పలేకపోవడం వల్ల ఇట్లాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఆధార్ కార్డు నెంబరు అనేది దొరకపోవచ్చు. సో అట్లాంటి ఎమర్జెన్సీలో మన దగ్గర ఆధార్ కార్డు లేకపోతే సో దాని సంబంధించిన నెంబర్ని ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఏ విధంగా సంపాదించాలి, ఓవరాల్గా ఆధార్ కార్డు పోగొట్టేసుకుంటే సో దాని సంబంధించిన నెంబర్ని ఏ విధంగా మనం రాబట్టుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియో చెప్పబోతాను అనమాట. ఎందుకంటే కొంతమంది ఈ విషయాన్ని అడిగారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, సో దానికి గారు ముందుగా మీరు ఏం చేస్తారంటే సో ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ సంబంధించిన నేము, అలాగే మీ సంబంధించిన మొబైల్ నెంబరు అంటే క్యాప్చా అంటే వచ్చేసి మీరు ఓటీపీ సెండ్ చేసి వెరిఫై చేసుకుని మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ని అయితే పొందొచ్చు అనమాట. ఇన్ కేసు మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేదు, లేదా మొబైల్ నెంబరు లింక్ అయి ఉండి ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేకపోతే కనుక మీరు ఈమెయిల్ ఐడి ద్వారా కూడా సో పొందొచ్చు అనమాట. బట్ ఈ ఈమెయిల్ ఐడి కూడా తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి మీ యొక్క ఆధార్కి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ద్వారా కూడా మీరైతే పొందొచ్చు ఓటీపీని. సో దాని పరంగా కూడా మీరు వెరిఫై చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ పొందొచ్చు అనమాట. ఇప్పుడు మీ యాజ్ పర్ ఆధార్ ప్రకారం డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేయాలి. నేము, మొబైల్ నెంబరు, క్యాప్చా. సో ఇట్లా మీరు మీ సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సెంట్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసి అనుకోండి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఓటీపీ అనేది సెంట్ అవుతుంది. సో ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా, సో సబ్మిట్ చేసినప్పుడు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి సెండ్ చేసామని చెప్పేసి అయితే ఈ విధంగా మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకే, సో లేదు ఈమెయిల్ ఇచ్చారనుకోండి, ఈమెయిల్కి సెండ్ చేస్తారు ఆ సంబంధించిన ఆధార్ నెంబరు. సో ఇట్లా మీరు పోగొట్టుకున్న మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే తిరిగి పొందొచ్చు అనమాట. సో మొబైల్కి అయితే ఒక మెసేజ్ వస్తుందండి. ఆ మెసేజ్లో క్లియర్గా మాస్క్తో కాకుండా క్లియర్గా నెంబరు ఏదైతే ఉందో 12 అంకెల నెంబరు, సో ఆ 12 అంకెల నెంబరు క్లియర్గా కనిపిస్తూ మనకి SMS ద్వారా వస్తుంది అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైవ్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్లు ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up, so